గత ప్రభుత్వ హయాంలో మనం చూసినట్లయితే గనక ఎక్కడ చూసిన దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవే చవి చూసాయి. సో మామూలుగా అయితే మాఫియా అంటేనే బెదిరించి ఆస్తులు అవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటూ ఉంటుంది అనమాట, బలవంతంగా రాయించుకుంటూ ఉంటుంది. గత ప్రభుత్వం కూడా ఇలాంటి మాఫియా అవతారం ఎత్తిందనే చెప్పాలి. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే గనక చాలా మంది అంటే అధికారులన్నీ కూడా దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాల గురించి విచారణ చేసే కొద్దీ ఒక్కొక్కటి బయటపడుతున్న పరిస్థితి. ఇప్పుడు కాకినాడ పోర్టుకు సంబంధించి కూడా అలాంటి వ్యవహారమే బయటపడిందని చెప్పొచ్చు. చూద్దాం మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. ప్రభుత్వమే మాఫియా అవతారం ఎత్తితే ఎలా ఉంటుందో గత వైసీపీ పాలనలో జరిగిన నేరాలు, ఘోరాలు, బెదిరింపు వ్యవహారాలు చాటుతున్నాయి. కాకినాడ పోర్టు వ్యవహారం ఇందుకు పరాకాష్ట అని సిఐడి భావిస్తోంది. దీంతో కాకినాడ కేసులో సిఐడి అధికారులు దూకుడు పెంచేశారు. 3,000 కోట్ల ఆస్తిని కొల్లగొట్టిన ఈ వ్యవహారంలో బాధితుడు కేవీ రావు వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వైవిక్రాంత్ రెడ్డి నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు కేవీ రావును తీసుకువెళ్లి బెదిరించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ మొత్తం ఎపిసోడ్ ఎలా జరిగింది, ఆ సమయంలో తాడేపల్లి ప్యాలెస్ లో ఎవరున్నారు, బాధితుడితో పాటు ఇంకెవరైనా సాక్షులు ఉన్నారా, హైదరాబాద్ లో విక్రాంత్ రెడ్డి ఇంటికి వెళ్లినప్పుడు కేవీ రావుతో పాటు ఎవరైనా వెళ్లారా వంటి అంశాలపై సమీక్షించిన సిఐడి అధికారులు కేవీ రావు వాంగ్మూలం రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసే అవకాశాలపై కసరత్తు చేసినట్లు సమాచారం. 7 ఏళ్లకు పైగా శిక్షలు పడే సెక్షన్లో ఉన్నందున ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్ట్ చేసి ప్రశ్నించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎవరి పాత్రపై ఆధారాలు లభించినా వెంటనే అరెస్ట్ చేయాలని సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఆధారాలు లభిస్తే ఈ కేసులో జగన్ పేరు ఖచ్చితంగా చేర్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో కొందరు అధికారులు, ప్రభుత్వంలోని పెద్దల పాత్రపైన సాక్ష్యాలు సేకరించే పనిలో సిఐడి నిమగ్నమైంది. 3,000 కోట్ల ఆస్తి కొట్టేయడానికి నేరపూరిత కుట్ర, మోసం, బెదిరింపులకు పాల్పడ్డారు. నిందితుల్ని అరెస్ట్ చేసి విచారిస్తారని, మరిన్ని ఆధారాలు లభిస్తాయని సిఐడి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అప్పారావుని అడిగి తెలుసుకుందాం. అప్పారావు, చెప్పండి, కాకినాడ సీ పోర్ట్స్ లో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, కాకినాడ సీ పోర్ట్ లోపై కన్నేసి జగన్ ఆయన అనుచరులు ప్రధాన వాటాదారులైన కేవీ రావు భయపెట్టి బెదిరించి, గన్నతో బెదిరించి వాటాలు రాయించేసుకున్న వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతుంది. రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగని స్థాయిలో ఈ మాఫియా ఏ విధంగా బెదిరించి వాటాలు లాగిస్తున్నారంటే సిఐడి దూకుడు పెంచిందని చెప్పాలి. ప్రధానంగా కేవీ రావు ఇప్పటికే ఫిర్యాదు ఇచ్చే నేపథ్యంలో దానికి సంబంధించి వాగ్మూలం ఇప్పటికే కేవీ రావు నమోదు చేసింది. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు కేవీ రావు వెంట ఇంకెవరైనా ఉన్నారా, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా సేకరించే పనిలో ఉందని చెప్పాలి. ప్రధానంగా చూస్తుంటే నేరపూరిత కుట్ర, అదేవిధంగా 3,000 కోట్ల ఆస్తిని కొట్టేసిన ఘటనలో దాదాపు నిందితులపై ఇప్పటికే 5గురిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇందులో కూడా 7 ఏళ్లకు పైగా శిక్ష పడే కేసుల నేపథ్యంలో నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి కొడుకు దీనికి సంబంధించి ప్రధాన కీలక పాత్రగా వహించి ఈ బెదిరింపుల వ్యవహారం చేసిన నేపథ్యంలో విక్రాంత్ రెడ్డిని కూడా ఇప్పటికే A1 కింద నమోదు చేశారు. ఇతను 1-2 రోజులు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. అదే విధంగా ఏదైతే ఈ వాటాలు కొట్టేయడం కోసం చెన్నై నుంచి తీసుకొచ్చిన సంతానం ఆడిట్ కంపెనీ నుంచి బెదిరించి వాళ్ళను కూడా 900 కోట్లకు పైగా ఇందులో మతలబు జరిగిందని చెప్పి ఇప్పటికే నివేదికలు తయారు చేసి దాన్ని బూచిగా చూపించి వాటాలు కొట్టేశారు. అయితే వాటాలు అరబిందో తరమైన తర్వాత అదే కంపెనీ కాదు 9 కోట్ల ఇందులో లోపం ఉన్నాయని కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో జరిగిన తతంగం పైన ఇప్పటికీ ఆడిటింగ్ కంపెనీ కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వరుస పెట్టి అటు సాక్షుల వాంగ్మూలం, అదేవిధంగా ప్రధాన వాటాదారుడు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఇదైతే
1-2 రోజుల్లో సాక్ష్యాలు సేకరించి అవసరం అయితే వచ్చిన ఆధారాల ప్రకారం మాజీ సీఎం జగన్ పై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే 3,000 కోట్ల ఆస్తికి సంబంధించి దాదాపు 494 కోట్లు చేతిలో పెట్టి జగన్ అన్నకో ఈ కోర్టును ఏ విధంగా లాక్కునే వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఇప్పటికే తనను బెదిరించి వాటాలు లాగేసుకున్న విషయమే కేవీ రావు సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. విక్రాంత్ రెడ్డి తనను బెదిరించి ఏ విధంగా వాటాలు లాక్కున్నారనే విషయాన్ని సీఎం జగన్ కి అప్పట్లో ఎవరిస్తే లేదు, మాట వినిపించుకోకుండా విక్రాంత్ చెప్పిందే చేయాలన్న విషయం కూడా సిఐడి వాంగ్మూలంలో కేవీ రావు ఇచ్చిన నేపథ్యంలో ఓ రకంగా వీళ్ళందరితో కూడా ఉచ్చు బిగుస్తుందని చెప్పాలి నరేష్. రైట్ అప్పారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.